సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ బహిరంగ సభ విజయవంతమైందని అన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వేలాది సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణను లక్ష్యంగా బీజేపీ రాజకీయ పావులు కదపడం ప్రారంభమైందని కూడా తెలిపారు. నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన గడ్డ నీలికంఠంలో చేయగారు. కనీ విని ఎక్కని పద్ధతుల్లో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు. లక్షలాదిగా తల్లి వచ్చి మోడీ గారికి ఒక కొత్త ఉత్సాహాన్ని చెప్తుందో దానికి కారణం గత 12 రోజులుగా ఈ పార్లమెంట్ పరిధిలో 4 జిల్లాలు వస్తాయి. 4 జిల్లాల అధ్యక్షులతో పాటుగా మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మోర్చాలలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి పార్టీ మోర్చాల నాయకులు, గిరిజన స్థాయి నాయకులు, బూత్ స్థాయి నాయకులు, శక్తి కేంద్రాల నాయకులతో పాటుగా బస్తీలలో, గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో, కాలనీలలో ఉన్నటువంటి పాలక మండలి కూడా పూర్తి స్థాయిలో భాగపరచుకోవడం, దాని ప్రకారంగా ఇది విజయవంతమైన భావిస్తా ఉన్నాం. వాళ్ళ సొంత ఖాతాల్లో వాళ్ళ పిల్లలు తీసుకొని, వాళ్ళ భార్యను తీసుకొని మీటింగ్ వచ్చిన తీరు ఇవాళ ప్రజాబలం, ప్రజల ఆశీర్వాదం మోడీ గారికి ఎంత ఉందో దాన్ని బట్టే మనకు